మధ్యాహ్నం మంచిగా తినేసి ఒక గంట, 2 గంటలైతే ముచ్చట్లు పెట్టేసుకొని 4, 4:30 టైంకైతే మావయ్య వాళ్ళ ఇంటికొచ్చామండి. ఇక్కడేంటంటే అక్క ఉండరనమాట. ఎక్స్‌పైర్ అయ్యారు. సో, దానివల్ల అమ్మ మేమెవరమైనా వచ్చినప్పుడు పెద్దమ్మ ఇక్కడే ఉంటారు కదా! సో, తను అప్పుడప్పుడు కల్లాపి చల్లడం, ముగ్గులు పెట్టడం, ఇల్లు క్లీన్ చేసి ఇవ్వడం అవన్నీ చేసిస్తూ ఉంటారు. సో, ఇంకా అమ్మ, నేను అందరం ఉన్నాం కాబట్టి అమ్మ అయితే నీట్‌గా మిట్టంతా కూడా చిమ్మేసింది. పెద్దమ్మ అయితే కల్లాపి చల్లింది. నా డ్యూటీ ఏంటంటే ముగ్గులు పెట్టడము. నేను కల్లాపి చల్లుతాను అంటే ఆ డ్రెస్ వేసుకొని నువ్వు కల్లాపి చల్లుతావా నన్ను పక్కకు తోసేసి అక్క చెల్లెలు ఇద్దరూ చేసుకుంటున్నారు. ఇంకా నాకెందుకులే అని చెప్పేసి నేనైతే ముగ్గులు పెట్టడం చేశా. మిట్ట చూశారు కదండి ఎంత ఉందో. సో ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది నాకు ఉంటే బాగుంటుంది ఇంత స్థలం మంచిగా మొక్కలు పెట్టుకొని చూసుకునేదాన్ని అని. బట్ క్లీన్ చేసేటప్పుడు ఇలాంటి పనులు చేసేటప్పుడు ఉంటుంది పాపం మా అమ్మ చెయ్యి పడిపోయిందంట అదంతా చిమ్మి క్లీన్ చేసేసరికి. నేను మాత్రం హాయిగా నా ఫేవరెట్ జాబ్ అయితే చేసేస్తున్నా ముగ్గులు పెట్టడం. నేల కూడా నీట్గా కల్లాపి చల్లితే చూడండి ఎంత కలకల్లాడిపోతుందో. ఎన్ని టైల్స్ వేసినా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఎంత కళ వస్తుందా చెప్పండి. ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ మా హౌసెస్ అన్నీ కూడా ఇలానే ఉండేవండి. బట్ ఎవరికి వాళ్ళం చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ మారిపోయిందనమాట. ఈ హౌస్ చూస్తే మా డేస్ అయితే గుర్తొస్తాయి. నాకైతే భలే ఇష్టం ఇలా ఉండటం. మీలో ఎంతమందికి ఇష్టం? వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదండి.